నా పేరు డాక్టర్ సాయి తేజ. నేను జెమ్స్ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్గా వర్క్ చేస్తున్నానండి. ప్రపంచంలో ఎక్కువ మరణాలు కార్డియాక్ డెత్ వల్ల అవుతున్నాయి. అలాగే ఇండియాలో కూడా ఎక్కువ మరణాలు కార్డియాక్ డెత్ వల్ల అవుతున్నాయి. ఈ డెత్ కారణాలు అన్నీ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రివెంట్ చేయొచ్చు. ఎవరైతే రిస్క్లో ఉంటారో వాళ్ళని మనం ఫైండ్ అవుట్ చేసి, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గించుకుంటే మన ఈ కార్డియాక్ మరణాలు అనేవి తగ్గించగల అవుతాం. ఈ కార్డియాక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమిటి అంటే, ఒకరు ఎవరైతే షుగర్తో బాధపడుతూ ఉంటారో, బీపీతో బాధపడుతూ ఉంటారో, అండ్ స్మోకింగ్ చేసేవాళ్ళు, ఆల్కహాల్, అండ్ ఎవరికైతే మెయిన్గా ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, అంటే మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళ సిబ్లింగ్స్ అంటే బ్రదర్ సిస్టర్ కానీ మేనమామలు కానీ ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చి సడన్గా చనిపోవడం కానీ ఇలాంటి హిస్టరీ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తలు ఎలా అంటే, మనము ఫస్ట్ ఆ పీపుల్ ఎవరికైతే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఆ పీపుల్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాగ జాగ్రత్తగా తీసుకోవాలంటే, మెయిన్గా ఏంటంటే గుండె తరపున ఎప్పుడూ చెకప్ చేసుకోవాలి. ఈ గుండె తరపున చెకప్ ఎలా చేసుకోవాలంటే ఈసీజీ, 2D ఈకో, టీఎంటీ ఈ టెస్టులు అనేవి చేసుకోవడం వల్ల కార్డియాక్ రిస్క్ అనేది మనకి తెలుస్తుంది. మెయిన్గా ఈ హార్ట్ అటాక్స్ అనేవి అబవ్ 40 ఇయర్స్కి రిస్క్ ఫ్యాక్టర్స్ అబవ్ 40 ఇయర్స్ వాళ్ళకి ఎక్కువ వస్తుంటాయండి. కానీ ఈ పెరుగుతున్న ఈ ఫుడ్ చేంజెస్, స్ట్రెస్ లెవెల్స్ వల్ల ఈ మధ్యన యంగ్ పీపుల్కి కూడా హార్ట్ అటాక్స్ రావడం ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. మెయిన్గా ఏంటంటే బిలో 30 ఇయర్స్ వాళ్ళు కూడా చూశాను హార్ట్ అటాక్తో ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉన్నారు. రీసెంట్గా ఇక్కడ జెమ్స్ హాస్పిటల్లో 1 డే బ్యాక్ ఒక 27 ఇయర్స్ అబ్బాయి హార్ట్ అటాక్తో వచ్చాడనమాట. అతని వెంటనే డయాగ్నోస్ చేసి మనం యాంజియోగ్రామ్ చేసి స్టంట్ కూడా వేయడం వల్ల అతని ప్రాణం నిలిచిందన్నమాట. అంటే ఈ పెరుగుతున్న ఈ ఫుడ్ హ్యాబిట్ చేంజెస్ అండ్ స్ట్రెస్ లెవెల్స్ వల్ల యంగ్ ఏజ్ కూడా వస్తుంది. మామూలుగా ఏంటంటే మెయిన్ ప్రోన్ గ్రూప్ ఎవరంటే 40 to 50 ఇయర్స్ వాళ్ళు బాగా ఇంపార్టెంట్ రిస్క్లో ఉంటారు అన్నమాట. అంటే ఈ హెల్త్ చెకప్ అయితే చేసుకోవాలండి. కాకపోతే ఏంటంటే హెల్త్ చెకప్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్, అంటే ఇట్లా ఇప్పుడు సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అలా అంటుంటారు కదండి, అలాంటిది మనం ముందే ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. మెయిన్గా ఇంకోటి ఏంటంటే సిమ్టమ్స్, పేషెంట్కి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అంటే ఎట్లా అంటే కొంచెం కొంచెం దూరం నడిచినప్పుడు ఛాతీ బరువుగా అనిపించడం, ఆ బరువు అనేది అక్కడే కాకుండా ఎడమ చేయి వైపు లాగడం, రెస్ట్ తీసుకుంటే ఆ పెయిన్ ఒక 5-10 మినిట్స్లో సర్దుకుపోవడం, అలాగే ఒక మెట్లు ఎక్కుతున్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎక్కుతున్నప్పుడు చెస్ట్ పట్టేసినట్టు అనిపించడం, మళ్ళీ రెస్ట్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఆ పెయిన్ తగ్గడం, చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు సివియర్ స్వెట్టింగ్ అంటే బాగా ఒళ్ళంతా చెమటలు పట్టడం, తర్వాత నడిచినప్పుడు ఆయాసం రావడము, తర్వాత కొంతమందికి ఏంటంటే కాలువాపులు కూడా వస్తుంటాయి. ఇవన్నీ కార్డియాక్ సిమ్టమ్సే. నా అనుభవంతో చెప్పడం అయితే అబవ్ 40 ఇయర్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో మెయిన్గా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎవరైతే స్మోక్ చేస్తారో, ఎవరైతే రెగ్యులర్ హై ఆల్కహాల్ తీసుకుంటారో, షుగర్తో బాధపడుతూ ఉంటారో, అండ్ బీపీతో బాధపడుతూ ఉంటారో, అండ్ ఫ్యామిలీ హిస్టరీ, వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యామిలీ హిస్టరీ అంటే ఎవరికైతే మదర్ ఫాదర్ కానీ సిబ్లింగ్స్ కానీ అండ్ అంకుల్ అండ్ మేనమామలు కానీ ఎవరైనా సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే అబవ్ 40 ఇయర్స్ నుంచి వాళ్ళు రెగ్యులర్గా 1 ఇయర్కి ఒకసారి ఈకో, ఈసీజీ అండ్ టీఎంటీ ఈ 3 టెస్టులు రెగ్యులర్గా చేయించుకుంటే మనం మేజర్ కార్డియాక్ డెత్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. కార్డియాక్ కాజ్ వల్ల డెత్ అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. డయాబెటిక్ పేషెంట్ అంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది డయాబెటీస్ అండి. హార్ట్ అటాక్కి అన్కంట్రోల్ డయాబెటీస్ ఉండడం వల్ల మన బ్లడ్లోని కొలెస్ట్రాల్ అనేది అక్యుములేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. కంట్రోల్ అంటే చాలా ఇదంతా నిరూపించిందే, అంటే మనకి చాలా అంతనే ఉంటారు ట్రయల్స్ గట్రా జరిగినవే. ఎక్కువ డయాబెటీస్ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ అనేది అక్యుములేట్ అవుతుంది అనమాట. అందులో మనకి కొలెస్ట్రాల్ అనేది మనకి చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ అని ఉంటాయండి. అందులో మనకి చెడు కొలెస్ట్రాల్ LDL ఇది హార్ట్ వెజల్స్లో అక్యుములేట్ అవ్వడం వల్ల అది మనకి ఎమోషన్ వచ్చినప్పుడు అది రప్చర్ అవ్వడం వల్ల అది బ్లాక్ అయ్యి హార్ట్ అటాక్ వస్తుంది అన్నమాట. అంటే ఈ LDL, HDL అనేవి, LDL అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్, HDL అనేది గుడ్ కొలెస్ట్రాల్. మెయిన్గా ఏంటంటే ఇవి ఏంటంటే ఇవి లివర్ ప్రొడ్యూస్ చేస్తుందండి. HDL అయినా LDL అయినా లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఈ HDL యొక్క పని ఏంటంటే మన ఎక్కడైతే బ్లడ్లో కొలెస్ట్రాల్ అక్యుములేట్ అవుతుందో అక్కడ రివర్స్ మళ్ళీ లివర్కి పంపిస్తుంది అన్నమాట. అదే కొలెస్ట్రాల్ అనేది లివర్స్కి HDL అనేది చేస్తుంది అన్నమాట. LDL వల్ల ఏంటంటే మన రక్తనాళాల్లో బ్లడ్ అక్యుములేట్
అవ్వడం ఎల్డిఎల్ పని అనమాట. అక్కడి నుంచి రిమూవ్ చేయడం అంటే తగ్గించడం, అక్కడ బర్డెన్ ఆఫ్ ది కొలెస్ట్రాల్ తగ్గించడం అనేది హెచ్డిఎల్ పని అనమాట. ఈ హెచ్డిఎల్ పెరగాలంటే ప్రత్యేకంగా ఫుడ్ కన్నా మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకి ఏంటంటే మన బాడీలో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది పెరిగి అక్కడి నుంచి మనకి ఈ ఎక్కడైతే కొలెస్ట్రాల్ బ్లాక్స్ ఫార్మ్ అవుతున్నాయో దాని బర్డెన్ అనేది తగ్గుతుంది. అంటే రీసెంట్ టైమ్స్లో మన చూస్తూనే ఉన్నాం టీవీలో పునీత్ రాజ్ కుమార్ గారు కానీ మన తారక రత్న కానీ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. అయితే నేను సోల్ కాజు ఈ హార్ట్ అటాక్ రావడానికి అంటే ఈ చనిపోవడానికి కారణం హార్ట్ అటాక్ అని చెప్పుకోలేము. ఎందుకంటే సడన్గా చనిపోవడానికి హార్ట్ అటాక్ కాకుండా ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ హార్ట్ అటాక్ ఒకటి కాకుండా హెచ్ఓసిఎం అని ఉంటుందన్నమాట, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి. ఇది కూడా సడన్గా యంగ్ పేషెంట్స్ అంటే మీరు వింటూనే ఉంటారు, రన్నింగ్కి వెళ్ళారు, మన ఆర్మీ దీనికి కానీ దేనికైనా ఎక్స్టెన్సివ్ రన్నింగ్కి వెళ్ళి సడన్గా కొలాప్స్ అయిపోయారు, జిమ్లో సడన్గా థ్రెడ్మిల్ చేస్తుంటే కొలాప్స్ అయిపోతారు. ఇవి ఏంటంటే ప్యూర్లీ హార్ట్ అటాక్ కాదండి. అంటే ఈ కార్డియాక్ అరెస్ట్ రావడానికి హార్ట్ అటాక్ ఒకటే రీజన్ కాదు. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ రీజన్ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి. ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ రీజన్. ఇంకోటి ఏంటంటే కార్డియోమయోపతీస్ అంటే రైట్ వెంట్రికులర్ డిస్ప్లేషన్ అని ఇంకోటి ఉంటుందండి, అది కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్ అండి. ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ ఉంటాయన్నమాట, లాంగ్ క్యూటీ సిండ్రోమ్, షార్ట్ క్యూటీ సిండ్రోమ్ అని ఇవి కూడా ఉంటాయండి. ఇవి కూడా సడన్గా కార్డియాక్ అరెస్ట్ కాజ్ చేయడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ అండి. సోల్లీ హార్ట్ అటాకే కార్డియాక్ అరెస్ట్ అవ్వడానికి రీజన్ కాదు, ఇవి కూడా రీజన్స్ ఉంటాయండి. అంటే ఇవి ఎవరిలో సస్పెక్ట్ చేయాలంటే ఏమి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండవు. అంటే స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఫ్యామిలీ హిస్టరీ కానీ, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళు సడన్గా చనిపోతుంటారు. యంగ్ పీపుల్ అంటే జిమ్లో చనిపోవచ్చు, లేదంటే మామూలుగా రోడ్ మీద సడన్గా చనిపోవచ్చు, స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు చనిపోవచ్చు. ఇలాంటివి ఏంటంటే వాటి కాజెస్గా తీసుకోవచ్చు అన్నమాట. బ్రతికే ఛాన్సెస్ అయితే ఉంటాయండి, లేవని చెప్పను. కాకపోతే సిపిఆర్ అనే ప్రక్రియ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన ప్రక్రియ అన్నమాట. ఎందుకంటే మనకు తెలియదు, ఎప్పుడు మన పక్కనే ఉన్న అతను సడన్గా కొలాప్స్ అయిపోవచ్చు. ఇదేంటంటే ఇది ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఒక ఇంపార్టెంట్ ప్రక్రియ అన్నమాట. అంటే సడన్గా ఎవరైనా కొలాప్స్ అయిపోతే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనకి మెయిన్ సర్క్యులేషన్, అంటే బ్రెయిన్కి అండ్ అన్ని ఆర్గన్స్కి సర్క్యులేషన్ కావాలి. కాబట్టి మనం సిపిఆర్ వెంటనే స్టార్ట్ చేయాలి. సిపిఆర్లో మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే చెస్ట్ థంపింగ్ అన్నమాట. మనకి ఏంటంటే 30 times ఒక చెస్ట్ నొక్కి తర్వాత ఒక 2 times మనం గాలి నోటి ద్వారా ఇవ్వాలన్నమాట. అది బేసిక్ సిపిఆర్ అన్నమాట. దాని తర్వాత మళ్ళీ చెస్ట్ 30 times ఒత్తిన తర్వాత మళ్ళీ నోటి ద్వారా ఒక 2 times పఫ్స్ ఇచ్చి ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు ఏంటంటే హార్ట్ మళ్ళీ రివైవ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అంటే తక్కువ పర్సంటేజే కానీ మనకి అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. హాస్పిటల్ తీసుకొచ్చే వరకు మనం ఆ సిపిఆర్ కంటిన్యూ చేయగలిస్తే పేషెంట్ని చాలాసార్లు మనం సర్వైవ్ చేసిన ఇవి కూడా ఉన్నాయి. అంటే స్ట్రోక్ అంటే కాజ్ అండి, కార్డియాక్ అరెస్ట్ అంటే ఫైనల్ ఎఫెక్ట్ అండి. అంటే ఫైనల్ అంటే ఒక అంతా జరిగిపోయి గుండె ఆగిపోవడం అనేది అరెస్ట్ అంటారు. స్ట్రోక్ అంటే వన్ ఆఫ్ ది కాజ్ ఫర్ అరెస్ట్ అన్నమాట. అరెస్ట్కి చాలా కాజెస్ ఉంటాయి. ఇప్పుడు చెప్పినట్టు ఒకటి హార్ట్ అటాక్, ఇంకొకటి హెచ్ఓసిఎం, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి ఒకటి, రైట్ వెంట్రికులర్ డిస్ప్లేషియా ఒకటి, తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ అంటే మనకి లాంగ్ క్యూటీ సిండ్రోమ్ కానీ, షార్ట్ క్యూటీ సిండ్రోమ్ కానీ, ఇవన్నీ ఈసీజీలో కనబడతాయి. అలాగే ఇవన్నీ కాజెస్ అండి. కార్డియాక్ అరెస్ట్కి ఇవన్నీ కాజెస్ అండి. అంటే కార్డియాక్ అరెస్ట్ అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డెత్ సిచ్యువేషన్ అండి. దానికి కాకుండా మనం ఏంటంటే మనం కార్డియాక్ స్ట్రోక్కి మనం ఏంటంటే మనకి స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఏంటంటే మనకి ఎక్యూట్ టైం కరెక్ట్ టైంకి వచ్చారనుకోండి. ఫర్ సపోజ్ మనకి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి మెయిన్ విండో పీరియడ్ అంటే గోల్డెన్ టైం అంటారు దాన్ని. అది 6 hours అప్ టు 12 hours కూడా మనం చేసుకోవచ్చండి. ఈ 6 hours లోపు వచ్చిన వాళ్ళకి మన దగ్గర హాస్పిటల్ దగ్గరికి వచ్చిన వాళ్ళకి మనం స్టంట్ కానీ వేయగలిస్తే వాళ్ళ ప్రాణాలు ఖచ్చితంగా సేవ్ అవుతాయండి. అండ్ నెక్స్ట్ గుండె యొక్క మజిల్ ఎక్కువ శాతం మనం కాపాడగలం అన్నమాట. అదే ఇంకా 12 hours దాటిన పేషెంట్కి ఇంకా చెస్ట్ పెయిన్ వస్తుంది, ఇంకా సివియర్గా ఉంది అనుకుంటే మాత్రం అప్పుడు కూడా మనం స్టంట్ వేస్తే కూడా పేషెంట్కి ఉపయోగం ఉంటుందండి. తర్వాత ఇప్పుడు కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే స్టంట్స్కి సెట్ అవ్వరండి. ఎట్లా అంటే సివియర్ అంటే
లేట్గా ప్రెజెంట్ అవుతారు. అంటే ఫర్ సపోజ్ హార్ట్ అటాక్ వచ్చి ఒక 5 days 6 days వాళ్ళకి తెలియదు, వాళ్ళు గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకుంటారు అనమాట. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ హార్ట్ అటాక్ వల్ల వచ్చిన పెయిన్ అండ్ గ్యాస్ట్రైటిక్ వల్ల వచ్చిన పెయిన్ డిఫరెన్షియేట్ చేయడం చాలా కష్టం అన్నమాట. అందరూ ఏంటంటే గ్యాస్ పెయిన్ అనుకుంటారు, ఎందుకంటే హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ కాబట్టి అది హార్ట్ వల్ల వచ్చిందని ఎవరు అనుకోరు అన్నమాట. నాకు గ్యాస్ నొప్పి వచ్చింది ఒక 2-3 days అంటే క్లాసికల్ సినారియో ఎలా ఉంటుందంటే, నాకు ఇక్కడ గ్యాస్ నొప్పి వచ్చిందండి, నేను 2-3 days మా ఊర్లో మెడిసిన్స్ వాడాను, తగ్గట్లేదు అని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఒక డాక్టర్ నుంచి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఎవరో ఒక డాక్టర్ ఈసీజీ తీయడం, ఈసీజీలో మార్పులు ఉండడం, ఇది హార్ట్కి సంబంధించిందయ్యా గ్యాస్కి సంబంధించింది కాదని చెప్పడం, అక్కడి నుంచి మనకి మెయిన్ హాస్పిటల్కి రావడం, ఎక్కువ సినారీ ఇలాగే జరుగుతుందన్నమాట. అంటే మనం దీన్ని ఎలాగ ప్రివెంట్ చేయాలంటే పీపుల్లో అవగాహన కలిగించాలన్నమాట. ఏది గ్యాస్ పెయిన్, ఏది హార్ట్ అటాక్ పెయిన్. అంటే మనకి ఫస్ట్ మనం గ్యాస్ పెయిన్ అనుకుందాం, ఏ పేషెంట్కి వచ్చిందో అది గ్యాస్ పెయిన్ అనుకుందాం. ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఇందాక చెప్పాను కదా, ఒక 40 years అబోవ్, తర్వాత నెక్స్ట్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఫ్యామిలీ హిస్టరీ, వీళ్ళు ఉన్న వాళ్ళకి ఒక సపోజ్ వాళ్ళకి చెస్ట్లో పెయిన్ వస్తే ఫస్ట్ గ్యాస్ పెయిన్ అనుకోండి, తప్పేం లేదు. కానీ కాకపోతే గ్యాస్కి సంబంధించిన మందులు వేసుకోండి, ఒక 1 hour 2 hours చూడండి, అది తగ్గట్లేదు, ఆ పెయిన్ తగ్గట్లేదు అనుకున్నప్పుడు మనం ఒక ఈసీజీ తీసుకోవడం అనేది ఫస్ట్ ప్రైమ్ రిక్విజిట్ అన్నమాట. అందులో మనకు 2 hours-కి 1 hour-కి మనకి ఈసీజీలో చేంజెస్ వచ్చేస్తాయి అన్నమాట. ఇది హార్ట్కి సంబంధించిన నొప్పే, మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలని మనకు తెలిసిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇలా పెయిన్ వచ్చినప్పుడు గ్యాస్ట్రిక్ పెయిన్కి కార్డియాక్ పెయిన్కి డిఫరెన్స్ ఇంకా కొన్ని ఉన్నాయి. ఎక్కువ కార్డియాక్ పెయిన్ అనేది ఎమోషన్స్తో వస్తుందన్నమాట. ఎమోషనల్గా ఎక్సైట్ అయినప్పుడు, తర్వాత ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు, అంటే మన కొంచెం టెన్షన్లో ఉన్నప్పుడు, ఎవరితోనైనా గొడవ పడినప్పుడు, అంటే ఎమోషనల్గా ఉన్నప్పుడు హార్ట్ పెయిన్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. వచ్చిన పెయిన్ కూడా గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది మనకి ఇక్కడ లోకలైజింగ్గా ఉంటుందన్నమాట. అంటే లోకలైజింగ్గా కొద్దిగా బర్నింగ్ సెన్సేషన్లో ఉంటుంది. కానీ హార్ట్ పెయిన్ అనేది డిఫ్యూజ్గా వస్తుందన్నమాట. డిఫ్యూజ్గా వచ్చి గ్రిప్పింగ్ అని ఎవరో మన 100 kg బరువు మన గుండె మీద పెట్టినట్టు చాలా బరువుగా ఉంటుందన్నమాట. అది అక్కడే గుండె దగ్గరే కాకుండా ఎక్కువ శాతం లెఫ్ట్ సైడ్ రేడియేట్ అవ్వడం కానీ, ఈ పై నెక్ భాగం రేడియేట్ అవ్వడం కానీ అట్లా ఉంటుంది మన మోస్ట్ కామన్గా. కొన్నిసార్లు రైట్ సైడ్ కూడా రేడియేట్ అవుతుంది, కానీ మోస్ట్ కామన్గా లెఫ్ట్ సైడ్ అండ్ నెక్ వైపు రేడియేట్ అవుతుంది అన్నమాట. దాంతోపాటు స్వెట్టింగ్, కొన్నిసార్లు హెవీ పెయిన్ వచ్చినప్పుడు స్వెట్టింగ్ వస్తుందన్నమాట. ఈ గ్యాస్ పెయిన్కి అంత స్వెట్టింగ్ రాకపోవచ్చు, కానీ కార్డియాక్ పెయిన్ కొన్నిసార్లు మన సింపాథెటిక్ సిస్టమ్ అంటే మన బాడీలో నర్వస్ సిస్టమ్ అంతా యాక్టివేట్ అయ్యి ఫుల్ ప్రొఫ్యూజ్ అంటే చాలా ఎక్కువ స్వెట్టింగ్ వస్తుందన్నమాట. తర్వాత ఆ పెయిన్ అనేది చాలా డిఫ్యూజ్గా ఉండి ఛాతంతా బరువు ఎక్కిపోయినట్టు ఉండి ఎవరో ఒక 100 kg బరువు పెట్టినట్టు మనకు అనిపిస్తుంది అన్నమాట. ఇలాగ ఉన్నప్పుడు విత్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వెంటనే అది గ్యాస్ పెయిన్ అనుకోకుండా ఒక ఈసీజీ తీసుకోవడం వల్ల మనకి యూజ్ ఉంటుందన్నమాట. త్వరగా మనం అది కార్డియాక్ కాజ్ అని ఫైండ్ అవుట్ చేసి హాస్పిటల్ తీసుకోవడం వల్ల పేషెంట్ సర్వైవ్ అవుతారు, ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ స్ట్రోక్స్ అంటే పారాలసిస్ స్ట్రోక్ కానీ కార్డియాక్ స్ట్రోక్ కానీ ఆ టైంలోనే ఎక్కువ వస్తుందన్నమాట. ఎందుకంటే ఆ టైంలో మనకి బ్లడ్లో ఈ క్లాట్ అయ్యే తత్వం ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే దాన్ని థ్రాంబోజెనిసిటీ అంటారన్నమాట. ఆ థ్రాంబోజెనిసిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. అందుకని ఏంటంటే మనకి హార్ట్ అటాక్ రావడం కారణం ఏంటి అంటే ఆ క్లాట్ ఫార్మ్ అవడం, అంటే థ్రాంబోజెనిసిటీ ఆ నేచర్ అనేది బ్లడ్లో చాలా ఎక్కువ ఉండడం వల్ల ఆ టైంలో ఎక్కువ వస్తుందన్నమాట. అంటే ఈ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత స్టంట్ ఒక్కటే ట్రీట్మెంట్ కాదండి. పేషెంట్ వచ్చిన టైంని బట్టి, పేషెంట్ వచ్చిన కండిషన్ బట్టి, తర్వాత నెక్స్ట్ మనం ఫస్ట్ యాంజియోగ్రామ్ చేసుకుంటాం. అంటే పర్ సపోజ్ పేషెంట్ హార్ట్ అటాక్ వచ్చింది, ఒక 6 hours-లో 12 hours-లో చెస్ట్ పెయిన్తో మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏంటంటే ఈసీజీలో చూసిన మార్పులు, గుండె స్కాన్లో ఉన్న మార్పులు బట్టి యాంజియోగ్రామ్ చేసుకుంటాం. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత మనకి హార్ట్లో 3 రక్తనాళాలు ఉంటాయన్నమాట. ఆ 3 రక్తనాళాల్లో ఏ రక్తనాళం బ్లాక్ అయ్యింది, ఎంత బ్లాక్ అయ్యింది, ఎంత % బ్లాక్ అయింది, 100% బ్లాక్ అయిందా, 70% బ్లాక్ అయిందా, 80% బ్లాక్ అయిందా చూసుకుంటాం. ఎన్ని రక్తనాళాలు బ్లాక్ అయ్యి దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. ఫర్ సపోజ్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఒక్క రక్తనాళమే బ్లాక్ అయింది అనుకోని, మనం స్టంట్ ద్వారా క్లియర్ చేయడానికి ట్రై చేస్తామన్నమాట. అదే సపోజ్ ఒక హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్కి యాంజియోగ్రామ్ చేసినప్పుడు 3 రక్తనాళాలు బ్లాక్ ఉన్నాయనుకోండి, ముందు పేషెంట్ని స్టేబిలైజ్ చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఓపెన్ హార్ట్ సర్జరీకి ఇస్తామన్నమాట ఆప్షన్. ఫర్ సపోజ్ పేషెంట్ నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ విల్లింగ్గా నేను చేసుకోలేను, చాలామంది ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే భయపడతారు, ఎందుకంటే చాలా పెద్ద ఆపరేషన్ కాబట్టి. వాళ్ళు భయపడినప్పుడు మనం ఈ స్టంట్ కూడా ఆప్షన్ ఇస్తామన్నమాట.
ఈ స్టంట్ వేసేటప్పుడు మనం ఎవరెవరికి వేస్తామంటే ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి వేస్తాము. లేదంటే హార్ట్ అటాక్ రాకుండా కొంతమందికి ముందే అంటే జస్ట్ నడిచినప్పుడు చేతిలో నొప్పి రావడం కానీ మెట్లు ఎక్కినప్పుడు చేతిలో నొప్పి రావడం కానీ అలా ఆ కంప్లైంట్తో మన దగ్గరికి వచ్చినప్పుడు మనం టెస్టులు చేస్తాం. అంటే ఈసీజీ, ఈకో, టీఎంటీ చేస్తాం. కొన్నిసార్లు టీఎంటీలో మనకు బయటపడుతుంటాయి అన్నమాట. కొన్నిసార్లు టీఎంటీ చేయకుండానే ఈసీజీలో కూడా మనకి చేంజెస్ వస్తుంటాయి అన్నమాట. వచ్చినప్పుడు మనం ఏంటంటే ఫర్దర్గా దాని ఫస్ట్ స్టెప్ ఏంటంటే యాంజియోగ్రామ్ చేస్తాం. మనం యాంజియోగ్రామ్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఆ యాంజియోగ్రామ్లో బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. బ్లాక్స్ ఉన్నప్పుడు దానికి ఈచ్ అండ్ బ్లాక్కి మనం పర్సంటేజ్ చూస్తాం అన్నమాట. అంటే ఎంత పర్సంటేజ్ అంటే ఒక మనకి రక్తనాళం అనేది సర్కిల్లో ఉంటుంది. ఆ సర్కిల్లో మనకి ఎంత పర్సంటేజ్ అంటే మామూలుగా 90%, 99%, 70%, 80%. అబోవ్ 70% ఉన్న వాళ్ళకి మనం స్టంట్ వేస్తామన్నమాట. బిలో 70% ఉన్న వాళ్ళకి మనం స్టంట్ వేయమాట. మందుల ద్వారా మనం అతనికి సిమ్టమ్స్ అంటే చెస్ట్ పెయిన్ కానీ ఇలాంటివన్నీ తగ్గేటట్టు చూస్తామన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ కూడా వచ్చింది. అంటే ఆ 70% కొన్నిసార్లు అబ్జర్వర్ వేరియబిలిటీ ఉంటుంది. అంటే నాకు ఒకలా అనిపించవచ్చు, వేరే కార్డియాలజిస్ట్ గారికి వేరేలా అనిపించవచ్చు. ఈ అబ్జర్వర్ వేరియబిలిటీ మనం అవాయిడ్ చేయడానికి ఇప్పుడు రీసెంట్ టెక్నాలజీ కూడా వచ్చిందన్నమాట. దానికి అంటే ఎఫ్ఎఫ్ఆర్ అని ఒకటి ఉంటుందండి. వైర్ అనేది మనం బ్లాక్ ద్వారా పంపిస్తాం. వైర్ పంపించినప్పుడు బ్లాక్ యొక్క అవతల వైపు యువతల వైపు ప్రెజర్స్ చూస్తాం అన్నమాట. ఆ ప్రెజర్ డ్రాప్ అనేది ఎక్కువ ఉందనుకోండి, దానికి కూడా మనం స్టంట్ వేస్తాం అన్నమాట. అంటే మనకి స్టంట్స్ అనేవి రకాలు ఉండేవండి. స్టార్టింగ్ స్టేజెస్ అంటే స్టంట్ కనుక్కున్న స్టేజ్ టైంలో ఓన్లీ బేర్ మెటల్ స్టంట్స్ అని వచ్చేవండి. దాని తర్వాత డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్ అని వచ్చాయి. తర్వాత మధ్యలో చాలా ట్రయల్స్ అయ్యి వేరే స్టంట్స్ వచ్చినాయి. కానీ ఇప్పుడు మనం వాడుతున్నది ఏంటంటే డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్ అంటారన్నమాట. అంటే ఒక మెటల్ ఉంటుందండి, మెటల్ మీద ఒక డ్రగ్ కోటింగ్ వస్తుందన్నమాట. అంటే ఆ కోటింగ్ ఏంటంటే మళ్ళీ బ్లాక్ పెరగకుండా మనం ఆ డ్రగ్ ప్రివెంట్ చేస్తుందన్నమాట. అది ఆ డ్రగ్ ఏంటంటే కొన్ని రోజులు అది స్లోగా రిలీజ్ అవుతుంది బ్లడ్లో. మనం ఒకసారి స్టంట్ వేసిన తర్వాత ఆ మెటల్ మీద ఉన్న డ్రగ్ స్లోగా రిలీజ్ అవుతుందన్నమాట. రిలీజ్ అయ్యి అక్కడ మళ్ళీ బ్లాక్ రాకుండా చేస్తుందన్నమాట. చేయడం వల్ల స్టంట్ యొక్క అంటే ఇంతకుముందు అంటే బేర్ మెటల్ స్టంట్ వాడిన దానికన్నా ఈ డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్ వాడినప్పుడు మనకి ఈ త్వరగా ఈ స్టంట్ పూడుకుపోవడం అనేది మనకి ట్రయల్స్లో తెలిసిందన్నమాట. త్వరగా పూడుకుపోదు, ఇంకెక్కువ రోజులు మన్నికి వస్తుంది. అయితే ఈ మెటల్ అనేది ఎప్పుడు ఉండిపోతుందండి. ఆ పైన డ్రగ్ అనేది కరుగుతుంది కానీ మెటల్ అనేది ఎప్పటికీ ఉండిపోతుందండి. దాని గురించి అపోహపడాల్సిన అవసరం లేదండి. ఒకవేళ ఎప్పుడైనా సరే మనకు ఆ మెటల్ పడదు అంటే మనకి వేసిన స్టార్టింగ్లోనే చాలా ప్రాబ్లం అయిపోతుంది. వన్స్ పేషెంట్ ఆ మెటల్ యాక్సెప్ట్ చేస్తే, పేషెంట్ బాడీ మన మెటల్ యాక్సెప్ట్ చేస్తే అది లైఫ్ లాంగ్ ఉండిపోతుందండి. ఇప్పుడు ఏంటంటే అది ఇట్ ఇస్ మేడ్ ఫ్రమ్ నికెల్, క్రోమియం, ఆ మెటల్తో స్టార్ట్ అవుతుంది. అంటే ఫర్ సపోజ్ దాన్ని అంటే ఎవరికైనా ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా మెడిసిన్ తీసుకున్నా, ఇంజెక్షన్ తీసుకున్నా రియాక్షన్ వస్తుంది. ఆ రియాక్షన్ ఎవరికి వస్తుందో ఎవరు చెప్పలేరు. అలాగే స్టంట్ వేసినప్పుడు కూడా రియాక్షన్ వస్తుంది, కానీ అది రేర్ పాసిబిలిటీ. అంటే ఒక 10,000 కేసెస్ చేసాం అనుకోండి, ఒక 1 కేసుకి 2 కేసుకి స్టంట్ రియాక్షన్ వస్తుంది. అది వచ్చినప్పుడు స్టంట్ బ్లాక్ అయిపోతుంది. కానీ అది వస్తుంది కదా అని చెప్పి దాని మంచి గుణాన్ని మనం వదులుకోలేము కదా. అందుకని స్టంట్ అనేది ఈజ్ ఎ గుడ్ థింగ్ అండి. బ్లాక్స్ క్లియర్ చేస్తుంది. స్టంట్ లైఫ్ లాంగ్ ఉంటుంది, మెటల్ లైఫ్ లాంగ్ ఉంటుంది, డ్రగ్ కొన్ని రోజులు వస్తుంది. మామూలుగా ఏంటంటే ఫస్ట్ స్టంట్ వేసిన తర్వాత పేషెంట్ డిశ్చార్జ్ అయిన తర్వాత ఒక 10-15 డేస్ రెస్ట్ తీసుకోవాలండి. అది కూడా హార్ట్ పంపింగ్ బట్టి. అంటే ఇప్పుడు అందరికీ ఒక ఎక్సర్సైజ్ చెప్పలేము. ఫర్ సపోజ్ హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, కొంతమందికి త్వరగా వస్తారు, వాళ్ళకి త్వరగా చేస్తాం, వాళ్ళకి హార్ట్ ఇంప్రూవ్మెంట్ అనేది త్వరగా ఉంటుంది, అంటే పంపింగ్ అనేది త్వరగా ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళు త్వరగా నార్మల్ లైఫ్కి లీడ్ చేయొచ్చు. కొంతమంది డిలేగా వస్తారు, వచ్చినప్పుడు హార్ట్ పంపింగ్ అనేది చాలా డౌన్ అయిపోతుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఎక్సర్సైజెస్ అనేవి వెంటనే చెప్పకూడదు అన్నమాట. ఒక 1 month 2 months ఫాలోఅప్ చేసిన తర్వాత మనం వేసిన స్టంటుతో పాటు మనం మెడికేషన్ పెడతామన్నమాట. మనం వేసిన స్టంట్ ఒక్కటే ట్రీట్మెంట్ కాదు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ట్రీట్మెంట్. ఆ స్టంట్తో పాటు మనం చాలా మెడికేషన్స్ ఇస్తామన్నమాట. గుండె పవర్ పెరగడానికి మనం చాలా మెడికేషన్స్ ఇస్తామన్నమాట. ఆ మెడికేషన్స్ వాడడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ అనేది మనకు రాకుండా ఉంటుందన్నమాట. అంటే ఫెయిల్యూర్ అంటే గుండె పంపింగ్, అంటే గుండె అంటే మొత్తం ఫార్మ్ అయ్యేది మజిల్తోనే. ఆ మజిల్ పంపింగ్ అని పెంచడానికి మనకి ట్యాబ్లెట్స్ లేటెస్ట్గా చాలా మంచి ట్యాబ్లెట్స్ కూడా వచ్చినాయి. అసలు చాలా హార్ట్ ఫెయిల్యూర్ అంటే తక్కువ పవర్, అంటే మన హార్ట్ పవర్ని మనం ఇజెక్షన్ ఫ్రాక్షన్ అనే దాంతో మనం క్వాంటిఫై చేస్తాం అన్నమాట. ఆ ఇజెక్షన్ ఫ్రాక్షన్ పెంచే డ్రగ్స్ అనేవి చాలా రీసెంట్ దీంట్లో ట్రయల్స్లో చాలా మంచి డ్రగ్స్ వచ్చాయి. చాలా అంటే సివియర్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా హెల్తీగా తన పని వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. ఈ స్టంట్ అనేది ఒక్కటే ట్రీట్మెంట్ కాదు హార్ట్ ఫెయిల్యూర్, అంటే హార్ట్ స్ట్రోక్ వల్ల వచ్చిన హార్ట్ ఫెయిల్యూర్కి స్టంట్ ఒక్కటే ట్రీట్మెంట్ కాదు. స్టంట్తో పాటు మన మెడికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగనే మన తీసుకోవాల్సిన ఫుడ్డు,
తర్వాత జాగ్రత్తలు కూడా ఉన్నాయి, అవి కూడా చేస్తేనే మనకి ఈ అవుట్పుట్ అనేది బాగుంటుందన్నమాట. అదే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అదే పేషెంట్ అట్ ద టైమ్ ఆఫ్ ప్రజెంటేషను ఎర్లీగా ప్రజెంట్ అయ్యి, మనం ఎర్లీగా ఇంటర్వ్యూన్ అయ్యి, ప్రొసీజర్ సక్సెస్ఫుల్ అయిపోయి తను మెడికేషన్ కరెక్ట్గా వాడుతుంటే వితిన్ 1 మంత్లో పేషెంట్ రికవర్ అయిపోతారు. చాలామంది పేషెంట్స్ కరెక్ట్ టైంకి డయాగ్నోస్ అయ్యి కరెక్ట్ టైంకి వచ్చి స్టంట్ వేసుకున్న వాళ్ళు వితిన్ 1 మంత్ అంటే దే కెన్ లీడ్ దర్ నార్మల్ లైఫ్. అంటే ఆ తర్వాత కూడా వాళ్ళు రెగ్యులర్ చెకప్ మన దగ్గరికి వస్తారు. ఒక 1 మంత్ కానీ, తర్వాత ఫస్ట్ 10 days కానీ, తర్వాత 1 month కానీ వచ్చినప్పుడు మనం రెగ్యులర్గా ఈసీజీ, ఈ గుండె స్కానింగ్ అవన్నీ చేసుకొని, అదే గుండె స్కానింగ్ చేసినప్పుడు మనకి ఈ గుండె యొక్క పంపింగ్ తెలుస్తుంది అన్నమాట. ఆ పంపింగ్ తెలిసినప్పుడు, పంపింగ్ ఇంప్రూవ్ అవుతున్నప్పుడు మనం వీ కెన్ అడ్వైజ్, అంటే మీరు ఫర్దర్గా మనం నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. అంటే గ్రేడెడ్గా, అంటే ఫస్ట్ సపోజ్ రెస్ట్, దాని తర్వాత వాకింగ్, దాని తర్వాత నెక్స్ట్ మీకు గుండె పవర్ బాగానే ఉంది, మీకు ఆయాసం రావట్లేదు అనుకుని కొంచెం హెవీ, అంటే అట్లా ఇంక్రిమెంటల్ డోసెస్లో మనం నార్మల్ లైఫ్కి లీడ్ చేయడానికి హెల్ప్ చేస్తాం అన్నమాట. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ మెయిన్ ప్రాబ్లం, లైఫ్ స్టైల్ అండ్ స్ట్రెస్. ఈ లైఫ్ స్టైల్ అంటే ఇంతకుముందు మనం తీసుకునే ఫుడ్ అనేది చాలా హెల్తీగా ఉండేది. అందుకనే మన పూర్వీకులు ఎక్కువ రోజులు హార్ట్ అటాక్స్ రాకుండా జీవించేవారు, హెల్తీ లైఫ్ జీవించేవారు. ఇప్పుడున్న మనకి ఈ ఫాస్ట్ ఫుడ్స్ దానికి అలవాటు పడ్డాం. అండ్ ఈ ఫాస్ట్ ఫుడ్స్ అంటే రకరకాల, అంటే జస్ట్ పఫ్స్ అని కానీ, కూల్ డ్రింక్స్ అని కానీ, బిర్యానీస్ అని కానీ, ఆ లైఫ్కి మనం బాగా ప్రజెంట్ యువతరం బాగా అలవాటు పడిపోయింది. దాంతోపాటు ఏంటంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ చాలామందికి, అంటే వాళ్ళ జాబ్స్లో గోల్స్ కానీ, లైఫ్లో గోల్స్ కానీ, త్వరగా ఏదో చేయాలి, త్వరగా నేను ఇంప్రూవ్ అవ్వాలి అనే స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఆ స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ స్ట్రెస్ హార్మోన్స్ ప్లస్ ఆ ఫుడ్ జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి బ్లడ్లో కొలెస్ట్రాల్ చాలా త్వరగా అక్యుములేట్ అయిపోతుంది. అక్యుములేట్ అయిపోయి అవి బ్లాక్స్గా మారి చాలా ఎర్లీగా హార్ట్ అటాక్స్ వస్తాయి అన్నమాట. అంటే బిలో 30 years ఉన్న వాళ్ళు చూసాము, బిలో 35 years, అంటే రాకూడని వయసులో కూడా మనకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. వీటిని మనం అంటే ఫుల్గా అరికట్టలేము, కానీ తగ్గించవచ్చు. ఎట్లా అంటే మన ఫుడ్ తీసుకోవడం, ఫుడ్లో జాగ్రత్తలు, ఈ స్ట్రెస్ తగ్గించుకోవడం, ఇవన్నీ చేస్తే మనకి ఈ హార్ట్ అటాక్ రేట్ అనేది తగ్గుతుంది అన్నమాట. అంటే ఎక్కడ కూడా ఈ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఇట్లా హార్ట్ అటాక్స్ వస్తున్నాయని ప్రూవెన్ అయితే లేదండి. అందులో కూడా కోవిడ్ వ్యాక్సిన్లో హార్ట్ అటాక్ కాజ్ చేసే ఏ కాంపోనెంట్ అనేవి ఏమీ లేవు. ఈ పలానా కాంపోనెంట్ హార్ట్ అటాక్ కాజ్ చేసిందని ఏమీ లేదండి, ఎక్కడ కూడా ప్రూవెన్ అవ్వలేదు. ఇది ఒక అపోహ మాత్రమే నేను అనుకుంటున్నానండి.